అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడుస్తున్నా ముఖ్యంగా రైతు సోదరులు అదేవిధంగా ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా మరి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే అమ్మఒడి కార్యక్రమం ఉందో దానికి మరి స్కూళ్ళు తెరిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి క్లారిటీ కూడా ఒక జీవో ఇచ్చారు, వేగ్ జీవో ఇచ్చారు, కానీ ప్రతి ఒక్కరికి ఇస్తామనేటువంటి మాట చెప్తున్నారు. ఇస్తే మేము సంతోషిస్తాం, కానీ మళ్ళీ అందులో కోతలు పెట్టి తల్లిని మోసం చేయొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. అలాగే రెండోది, ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు సోదరులు నిజంగా మరి పంటలు వేసేటువంటి టైంలో వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, పెట్టుబడి నిమిత్తం వారికి పెట్టుబడులు అవసరం. అటువంటి తరుణంలో వారికి రైతు భరోసా డబ్బు ఇంతవరకు జమ కాలేదు. కానీ మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి పదవునంతా కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచడానికో లేదా వంచడానికో లేదా ఆయన మీద 10 ఏడవడమే తప్ప ప్రజా ప్రయోజనాలు ఉన్నటువంటి ఏ అంశాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకోవట్లేదు. కనీసం ధాన్యం డబ్బులు రాక ఇవాళ కొత్తపేట నియోజకవర్గంలో రైతులంతా కూడా విలవిల్లాడుతూ ఉన్నారు. ఒకవైపున పెట్టుబడికి సంబంధించినటువంటి డబ్బుని వారికి జమ చేయలేదు సరి కదా, మరి ఏదైతే వారు పెట్టుబడి పెట్టడానికి రైతు భరోసా ఇవ్వలేదు సరి కదా, వారు పండించిన పంటకి మరి డబ్బు కూడా ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఇంకా మరి కొత్తపేట మండలం అయితే 50%, అలాగే ఆత్రేయపురం మండలంలో 70%, అలాగే ఉన్నటువంటి రావులపాలెం మండలంలో 50%, ఒక ఆలమూరు మండలంలో మాత్రం ఇంకా 8% డబ్బు ఇంకా రైతులకు చేరాల్సిన పరిస్థితుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా దమ్ము సత్తా ఉంటే ఈ రాష్ట్రంలో వారు ఏదైతే ప్రజల్ని మోసపీరిత హామీలతో మోసం చేశారని మేమంటూ ఉన్నాం, అది వాస్తవం కాదని చెప్పి నిరూపించే దమ్ము ధైర్యం ఆయనకుంటే ఆయన ఇమీడియట్ గా మరి సంక్షేమ కార్యక్రమాలు ఏ డేటు ఏ టైముతో ఇస్తారో ప్రజలకు చెప్పాలని బాధ్యత ఉందని మేము కోరుతున్నాం. అలాగే ఏదైతే మరి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారన్నారో దాన్ని కూడా మరి ఎప్పుడు ఇస్తారో చెప్తే చాలా మంది దాని గురించి కూడా ఉద్యోగాలు మానేసి మరి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ ఒక అంశం. ఇవన్నీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్తపేట నియోజకవర్గం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ 3 ఏళ్లలో మీరు ప్రజలకు మంచి జరిగే విధంగా మీరు సంక్షేమ కార్యక్రమాలు, అమ్మఒడి ఎప్పుడు ఇస్తున్నారు, రైతు భరోసా ఎప్పుడు ఇస్తున్నారు, అలాగే నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తున్నారో దాని మీద మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా దృష్టి పెట్టాలి తప్ప తెల్లవారులు వేస్తే ఈ యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయడమో లేదా ఉన్నటువంటి నాయకులు కించపరిచే విధంగా కార్యక్రమాలు చేయడం మీదే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి దృష్టి పెట్టిందని మేము భావిస్తూ ఉన్నాం. దాని మీద దృష్టి పెట్టలేనటువంటి ఈ ప్రభుత్వం, సంక్షేమ కార్యక్రమాలు అందించలేనటువంటి ఈ ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ తో ఇవాళ క్యారెక్టర్ అసాసినేషన్ కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజలకి రావాల్సిన లబ్ధి రాకుండా మరిన్ని సార్లు మన ఎన్నికల మోసం చేశారు, మళ్ళీ వారిని మోసం చేస్తున్నారు. కాబట్టి ఇమీడియట్ గా దాని మీద మరి వారు ప్రతిస్పందించాలని కోరుతున్నాం. Research-based education, SAP, PEGA certifications, entrepreneurship. KL, deemed to be university. ఒకటి. రెండోది, కొత్తపేట నియోజకవర్గంలో మీ అందరికీ కూడా తెలుసు, భౌగోళికంగా మరి ఇసుక రీచ్లు ఎక్కువ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సరే, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము ఇసుక ఉచితంగా ఇస్తున్నాం అన్నట్టు మాట చెప్పారు. మరి ఇసుక ఉచితంగా ఇచ్చేటువంటి వారు మరి ఏదైతే చెప్తున్నారో అది వారు గదుల్లో కూర్చొని చెప్పేటువంటి మాట. ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో జరిగేటువంటి విషయాలు మరి మీకే తెలుసు. ఇవాళ కూటమిలో ఉన్నటువంటి వారు మరి ముఖ్యంగా ఇసుకని అడ్డంగా దోచుకు తినేస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. కేవలం కొన్ని లారీలు మాత్రమే ఏదైతే అమరావతి లేదా విశాఖపట్నం ప్రభుత్వ వర్కులకు మేము పంపిస్తున్నాం అనేటువంటి మాట చెప్పి ఒక్క ట్రాక్టర్ కానీ ఈ కొత్తపేట నియోజకవర్గం ఉన్నటువంటి ఈ సామాన్యులు ఎవరికి కూడా అక్కడ ఇసుక అందివ్వకుండా అక్కడ లారీకి వచ్చి 10,000 రూపాయలు వసూలు చేసిన తర్వాత మాత్రమే స్టాక్ యార్డులోకి పంపించే కార్యక్రమం చేస్తున్నాం. మరి ఏదైతే ఉన్నటువంటి రీచ్ 1లో నిన్న 139 బళ్ళు వెళ్ళినట్టు చూపిస్తూ ఉంటే ఇవాళ బళ్ళు మొత్తం రోడ్ అంతా ఆవరించుంటే దానికి కేవలం నిన్న 55 బళ్ళు మాత్రమే వెళ్ళాయని చెప్పి రికార్డు పరంగా 4-5 కొన్ని బళ్ళు పెట్టి మిగిలినంతా కూడా దోచేస్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. మరి ఏదే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా కొత్తపేట నియోజకవర్గ ప్రజల వెనకాల ఉంటాం. ఏదైతే సామాన్యులకు అవసరమైన ఇసుక విషయంలో అవసరమైతే టీములుగా ఏర్పాటు చేసి మరి అక్కడ మేము కూడా టీం చేసి తప్పనిసరిగా ఎక్కడైనా లంచాలు వసూలు చేసే కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో
వాటిని ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం. గత 5 సంవత్సరాల్లో ఇసుక మీద చాలా దోపిడీ కొత్తపేట నియోజకవర్గంలో జరిగింది. దానికి మీ సమాధానం? కొత్తపేట నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో చాలా చోట్ల ఇసుక ర్యాంపులు ఉన్నాయి. సరే, ఏదన్నా ప్రభుత్వం సిస్టమ్ ఫాలో అయింది. సిస్టమ్ ఫాలో అయినప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి దాని టెండర్ వేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జేపీ సంస్థ అనేటువంటిది ఎట్లా అయితే ఒక సంస్థ, అలాగే కొన్ని సంస్థలకు అప్పుడు ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క అధీనంలో వచ్చి జరిగాయి. ఏమైనా ఇన్ రైటింగ్ ఉంటే కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు ఎంత దోపిడీ అయిందో. అవసరం దాన్ని తీయమనండి బయటికి. లెక్కలు అధికారులు వారి దగ్గరే ఉన్నారు కదా, లెక్కల అధికారులు వారి దగ్గరే ఉన్నాయి. కొత్తపేట నియోజకవర్గంలో రాత్రి 6 గంటల నుంచి తర్వాత టైం ఏదైతే కూడా మీ అనిలు కొంతమంది ఇసుక తోలివారు అందరికీ ఎవరు వెళ్ళినా కంప్లైంట్ కూడా అసలు అధికారులు కంప్లైంట్ తీసుకునేవారు కాదు. అసలు దీని మీద మీ సమాధానం? అసలు అధికారులు కంప్లైంట్ తీసుకోలేదనే మాట మీరు ఆ రోజు వచ్చి చెప్తేనే చెప్పుకునేవాడు. అంచేత వాస్తవమైన విషయాలు మీకు ఏదైతే ఇవాళ పోలవరం టెండర్ పిలిచారు, అక్కడ కాంట్రాక్టర్ చేసుకుంటాడు. కాంట్రాక్టర్ చేసేటువంటి దాంట్లో ఏమైనా తప్పులుంటే మీరు ఒక రాతపూర్వక దానికి అవసరం సబ్మిట్ చేసి దాని మీద వెరిఫై చేయాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యవస్థలో కూడా ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. నిబంధనలు తప్పుతూ ఉంటే దానికి కన్సర్న్ డిపార్ట్మెంట్ మీద మీరు కంప్లైంట్ పెట్టి దాని మీద ఎంక్వైరీ, దాని మీద విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు మేము ఉన్నాం, పైనుంచి ఏదైతే 245 రూపాయలకి ఉచితంగా ఇస్తామని చెప్పాడు అంటూ ఉన్నారు. ఇవాళ అక్రమంగా 300 రూపాయలు 500 రూపాయలు వసూలు చేసే కార్యక్రమం మీరు ఇక్కడి నుంచి కరెక్ట్గా 20 అడుగులు అయితే మీ ఇంటికి ఒక 40 అడుగుల దూరంలో ఉంది. మీరు ఎక్కడి నుంచే వెళ్ళి మీ యొక్క పత్రికా విలేకరులే అక్కడ విషయాలు తెలుసుకుంటే అంతకంటే బాగుంటుంది. జరిగిపోయిన వాటి మీద ఏదైనా ఉంటే మీరు తప్పనిసరిగా ప్రస్తుత ప్రభుత్వంలో మేము లేవు. నేను అధికారులలో వచ్చి మీరు అడిగితే చెప్పుకునేవాడిని. కానీ ఇప్పుడు మేము అధికారులు లేవు. మేము చెప్పిన నెంబర్ కనుక రికార్డులన్నీ వారి దగ్గర ఉన్నాయి కనుక వెరిఫై చేసుకోమనండి. రైతు ధాన్యం డబ్బులు రైతు ధాన్యం సేకరణ ఏ ప్రభుత్వం ఏదండి? రైతు ధాన్యం సేకరణ ధాన్యం సేకరణ ఎప్పుడు జరిగింది? ధాన్యం సేకరణ ఏ ప్రభుత్వం టైంలో జరిగినా అప్పుడు ఏదైతే ఒక నిమిషం ఏ ప్రభుత్వం టైంలో చేశారో అప్పుడు కొంత. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.